ఏమండోయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. సమోసాలు తిని తిని బోర్ కొట్టినోళ్ళుంటారు. లేపోతే సమోసా కూసంత పెద్ద ప్రాసెస్ అని భయపడి చెయ్యకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మరి అట్టాంటోళ్ళందరి కోసమే వెజిటేబుల్స్ ఎక్కువేసుకొని మంచి రెసిపీ అటకొచ్చేసానండి. మరి ఆ రెసిపీ ఏందో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ కదండీ! కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతకి దీని పేరేందో ఇది ఎట్ట చేసుకోవాలో చూసేద్దాం రండి. ఏట్లేదండి, ముందుగా ఓ బాండి ఎట్టేసుకొని పొయ్యి మీద 2:30 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని కూసంత ఉప్పు ఓ చెంచా నూనె వేసుకొని బాగా కాగనీయాలండి. ఇట్ట తెరలగా అవుతున్నప్పుడు ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. అదేనండి బొంబాయి రవ్వ వేసుకొని ఉప్మా చేసినట్టుగా కలిపేసేయాలండి. కొంచెం సేపటికి గేటి పడిపోతూ ఉంటుందండి. మూత పెట్టేసుకొని సన్న మంట మీద మగ్గిచ్చేసుకోండి. ఎటగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టుగా వచ్చేసిద్దండి. ఎటక రాగానే ఇంకో 2 నిమిషాలు మంట తగిలిచ్చేస్తే గట్టిగా అయిపోయిద్దండి. దీన్ని ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ ఎట్టేసుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగినాక కుసంత జీలకర్ర, ధనియాలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. అట్టగే అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కుసంత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ధనియాలు ఎత్తేనండి మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆటకి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కూసంతా మెత్తబడేదాకా వేయించుకోవాలండి. ఇట్ట ఏగిపోయినాక కొంచెం క్యాబేజీ తురుము, ఆటకే క్యారెట్ తురుము కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకోకపోతే క్యాబేజీలో వాసన వచ్చిద్ది కదండి మరి. అందుకే బాగా వేయించుకోండి. ఇట్ట ఏగిపోయినాక ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఉంటే కూసిని వేసుకోండి. మొత్తం కలిపేసుకొని కూసంత పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మరి బంగాళదుంపలు వేసిన తర్వాత కలపడానికి బాగోదు కాబట్టి ముందుగానే వేసేస్తున్నానండి. కూసంత గరం మసాలా కూడా వేసేసుకొని కసూరి మేతి ఉంటే నలిపేసుకొని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని మెత్తగా మెదిపేసుకొని మొత్తం ఈ కూరలో వేసేసి కలిపేసుకోవాలండి. బంగాళదుంపలకి ఇదంతా బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు కలిపేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గాలి కారనివ్వాలండి. అన్నట్టు కొత్తిమీరేయడం మర్చిపోయానండి. చివరాఖరిలో ఏత్తన్నానండి. మీరు ముందే ఏసుకోండి. ఇది ఆరిన తర్వాత మనకి రవ్వ కూడా బాగా ఆరిపోయిద్దండి. మెత్తగా ఒత్తేసుకొని ఈడీలో చూపిస్తున్నట్టు ఇట్ట ముద్దలు చేసుకోవాలండి. మీకు పిండి కాస్త లూజ్‌గా అనిపిస్తే బియ్యపిండి కలిపేసుకోండి కొంచెం. ఇప్పుడు గిన్నెలోకి కూసంతా కార్న్‌ఫ్లోర్ ఏసుకొని, నీళ్లు పోసి, కలిపి పక్కనెట్టేసుకోండి. మన బంగాళదుంప కూర కూడా అదేనండి. స్టఫింగు చల్లగా అయిపోయినాయి కదా! ఇట్ట ముద్దలు చేసుకోండి. ఇప్పుడు చేతికి కూసంతా నూనె రాసుకొని, ఈ రవ్వ మిశ్రమం ఉంది కదండీ! ఉండలు చేసుకొని, చేతి మీద కూసంతా పల్చగా ఒత్తుకోండి. మందంగా ఒత్తితే ఉడకవండి మరి. కూసంతా పలచగా ఒత్తుకోండి. చేతికి అంటుకుంటుందంటే నూనె రాసుకోండి. ఇప్పుడు ఈ లోపల స్టఫింగ్ ఉంది కదండీ! అది మధ్యలో ఎట్టేసుకొని, ఈడీలో చూపిస్తున్నట్టు సన్నగా అంచులు మడిసేసుకోండి. ఆ బయటికి రాకుండా చూసుకోవాలండి మరి స్టఫింగ్‌ని. మీరు మలిచే విధానంలో ఉంటదండి మరి. మొదటిసారి చేసేవాళ్ళు ఒక 2, 3 ప్రాక్టీస్ చేస్తే నీట్‌గా వస్తాయండి. ఎట్టగా రౌండ్ షేప్‌లో చేసేసుకొని అదేనండి సిలిండ్రికల్ షేప్ అండి. రౌండ్ అంటున్నా చూడండి నేను. ఇట్ట చేసేసుకొని పక్కనెట్టేసుకోవాలండి. మిగతాయి కూడా అంతే చేసుకోవాలండి. అబ్బా! ఈ షేప్ మాకొద్దండి అనుకున్నోళ్ళు రౌండ్ షేప్‌లో కూడా చేసుకోవచ్చండి. ఇట్టా అన్నీ చేసేసుకొని పక్కనెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇంత కార్న్‌ఫ్లోర్‌లో నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాం కదండీ! దాంట్లో ఒక్కొక్కటిగా ముంచి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇష్టం ఉంటే కొంచెం బ్రెడ్ క్రమ్స్‌లో గూడా యేసుకొని పెట్టుకోవచ్చండి. ఇష్టం ఉంటే అట్ట కూడా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఎట్టేసుకొని, ఆయిల్ బాగా కాక మీద ఉన్నప్పుడు మంటను పూర్తిగా తగ్గిచ్చేసి, ఒక్కొక్కటిగా యేసుకొని అస్సలు కదిలీమాకండి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చిన్న గెంటి పెట్టి కదిలించుకోండి. ఇటు 2 వైపులు మంచి రంగొచ్చినాక తీసేసుకోండి. గాలికి పూర్తిగా ఆరితే మాత్రం క్రంచీగా భలే టేస్టీగుంటాయండి. పిల్లలైతే మాత్రం ఇష్టపడతారండి మరి ఈటిని. ఓ పాలు ట్రై చేసేయండి మరి. ఎట్టొచ్చినాయో కామెంట్‌లో చెప్పేయండి.
కూసంతా సబ్స్క్రైబ్ చేసుకుంటా కూడా ఉండండి.